అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తనలు 68 అధ్యాయం 18 ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఏ భారముతో అయితే బాధపడుతూ ఉన్నావో, నీ అప్పుల భారము కావచ్చు, అనారోగ్య భారము కావచ్చు, నీ శ్రమల భారము కావచ్చు, నీ కష్టాల భారము కావచ్చు, నీ ఇరుకులు ఇబ్బందులు సమస్యల భారము కావచ్చు, నువ్వు ఏ భారముతో అయితే బాధపడుతూ దిగులు పడుతూ నిరాశ చెంది ఉన్నావో, నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము నీ భారమును ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు భరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో నీ భారమును అనేక మందికి తెలియపరిచి ఉండొచ్చు. వారైనా నీ భారమును భరించలేకపోతారేమో గాని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నిజముగా నీ భారమును తెలియపరిచినట్లయితే ఆ భారమును ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు భరించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దినం నుంచైనా మన భారమును ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపేటువంటి వారంగా, ఆయనకు మొరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇది నాన్న తండ్రి, మాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకై వందనాలు ప్రభా. ఈ ఆరోగ్యం ఆయుష్ లేక ఎంతో మంది ఎన్నో రకాలుగా మరణిస్తున్నప్పటికీ తండ్రి, మా కొరకు మరొక నూతనమైనటువంటి దినాన్ని ఆయుష్గా అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఎవరు ఏ భారముతో అయితే బాధపడుతున్నారో ప్రభా, ఆ భారాన్ని తీసివేసి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడై ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.